గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఖమ్మం నుంచి ప్రతిసారి ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే రామంది ఫిల్మ్ షూటింగ్ వాళ్ళ మేనమామ శాకము రాంబాబు గారు ఉన్నారమ్మ పియగా మహేష్ బాబు అన్ని విషయాలు ఆయన చూసుకునేవాడు. ఆయన ఫోన్ చేసి సార్ ఇట్లా బాబు చూడటానికి వస్తున్నా అంటే రాండి పర్లేదు పద్మల ఫిల్మ్ సిటీ రామంది ఫిల్మ్ షూటింగ్ అంటే ఒక సుమోకి 15 మంది పడతారమ్మా 2 సుమ్మలు వేసుకొని పోయేవాళ్ళం 30 మంది. అడిపోయినాక ఆయన ఫోన్ చేస్తే ఫోన్ గేట్ వాళ్ళకి ఇస్తే ఇట్లా బాబుల చుట్టాలు వచ్చిన వాళ్ళు ఫ్యాన్స్ అనబోయేదమ్మా మమ్మల్ని బాబుల దగ్గర బంధువులు అంటే ఆ కారు నెంబర్ లోన్ గేట్లో రాసుకొని లోనికి పంపించేవాళ్ళు. అట్లా చాలా షూటింగ్ బాబీ అయితే కలేజ్ అయితే బ్రహ్మోత్సవం అయితే సీతమ్మ ఒకటి సిరిమల చెట్టు అయితే అట్లా పోయి అట్లా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఆ టైం కూడా వెళ్ళారు ప్రతి దానికి వెళ్తున్నారు. సీతమ్మ సినిమా చెట్టు ఆ టైంలో మేము పోయి మాట్లాడినాక అందరం అమ్మ 30 ఫోటో దిగినాక లాస్ట్ ఫోటో నేను మా మిస్సెస్ దిగుతాం. మేము ఫోటో దిగినంటే బాబు దిగి తెలుసు ఇక లాస్ట్ ఫోటో అంటే థ్యాంక్ యూ బాబు అంటే బాబు కారు ఎక్కిపోయేవాడు. ఆ సీతమ్మ సినిమా చెట్టు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నమ్రత మేడం ప్రెగ్నెంట్ ఉన్నది 8 months గౌతమ్ పుట్టేసిండు. మా మిస్సెస్ అంటే అప్పుడు దుర్గమ్మ చనిపోయారు. బాబు దగ్గరికి పోయి బాబుతో మాట్లాడుతుంది అయ్యా ఈసారి నీకు అమ్మమ్మ పుడుతుంది మీ కడుపులో మీకు పాపే అన్నది చాలా సంతోషం అమ్మ అని బాబు మాకు చెప్పిండు. మేము వచ్చినాం నెక్స్ట్ ఒక 2 daysలో అమ్మాయి పుట్టింది సితారా. వాళ్ళ మేకప్ మెన్ పట్టాభి గారు మాకు ఫోన్ చేసిండు రంగారావు మీరు చెప్పింది వాస్తవం పాప పుట్టింది. అబ్బాయి ఎంత సంతోషం మా దుర్గమ్మ గారు మళ్ళీ పుట్టి అని చెప్పి మాకు పట్టణ సంతోషమైంది. ఇది మేము ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని సంఘటనలు. సూపర్. సో ఇప్పటికీ కూడా మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్తూ ఉంటారా? తప్పకుండా వెళ్తున్నాను ప్రతి సినిమా. అసలు గుంటూరు కారం అయితే సర్లేని నీకోర్ అయితే అన్నిటిలో. కాకపోతే ఇప్పుడు ఇక రాజమౌళి గారు సినిమా షూటింగ్ అయినాక మాకు కలవడం కుదరలేదు. కారణం ఏంటంటే అది కూడా అదే ఇప్పుడు కొంచెం ఆయన హెయిర్ స్టైల్ బాగా మార్చి షూటింగ్ చాలా కొంచెం ఇంపార్టెంట్గా ఇచ్చుకుంటా ఎవరి ఫోన్ కూడా లోనికి షూటింగ్ దాంట్లో తీసుకుపోకుండా బయటనే ఆఫ్ చేసి అంటే లోన జరిగే ప్రతి సీన్ కూడా బయటికి లీక్ కాకూడదు మన సినిమాకు ఒక స్పెషల్ ఉండాలని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారమ్మా. అయితే ఈ సినిమా అంటే కలవలేదు. అప్పటికి బాబు గారు వాళ్ళ పిఏతో మాట్లాడుతున్నాను ఇట్లా. ఎందుకంటే ప్రతి మహేష్ బర్త్డేకి మేము ఖమ్మంలో ప్రతి ఇయర్ August 9 రక్తదాన శిబిరం పెడతాం. అభిమానులు ఒక 100 మంది రక్తదానం చేస్తారు. ఆ రక్తదానం గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి మేము డొనేషన్ చేస్తాం. తర్వాత వృద్ధాశ్రమంలో కంపల్సరీగా ప్రతి ఇయర్ అన్నదానం చేస్తాం. మొక్కలు నాటాలి గ్రీన్ ఇండియా చేయాలి అనే ఒక నినాదంతో ప్రతి ఇయర్ మొక్కలు నాటి పెడతాం మహేష్ బాబు బర్త్డేకు. తర్వాత అంతే. ఇక నెక్స్ట్ ఇంకోటంటే మేము ఎప్పటికీ సంతోషం చెప్పే విషయం మా మిస్సెస్కి మహేష్ బాబు అంటే ఎంత ప్రేమ అంటే ప్రతి ఇయర్ మా ఇంటి ముందు 30 మంది ఆడపడుచులకు మా మిస్సెస్ సొంతంగా చేయిలో పంచిపెడుతుంది. అమ్మో సూపర్. అన్ని ఫొటోస్ ఉన్నాయి. ఎందుకంటే సరే ఈ రోజులలో కొంతమంది ఫ్యాన్స్ అంటే ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. భార్య భర్తన అంటది ఏం మీకు ఇంత వయసు వచ్చింది ఇంకా మీకు ఫ్యాన్స్ అవుతున్నా అంతే. కానీ ఈరోజు దేవుడి దేవాల మా శ్రీమతి దమ్మెంతి దొరకడం నా అదృష్టం భావిస్తున్నాను. ఆమె సహకారం వల్లనే నాకు 63 సంవత్సరాలు నేను ఫ్యాన్స్ చేయబట్టి 48 years అయింది 48 సంవత్సరాలు ఇంకా చేస్తున్నాను. కారణం మా ఫ్యామిలీ సపోర్ట్. సూపర్ అండి సూపర్. అతడు రిలీజ్ వస్తుంది మరి ఏంటి సందడి స్టార్ట్ అయిందా లేదా? మామూలు లేదు హంగామా రచ్చ. ఎక్కడ ఖమ్మం అంతా ఖమ్మం సినిమా థియేటర్ కన్ఫర్మ్ అయింది. ఖమ్మం సినిమా థియేటర్లో 4 shows చేస్తారు రెగ్యులర్ 10:30, 2:30, 6:30, 9:30. అయితే మేము ఫ్యాన్స్ షో మటుకి సాయంత్రం 6 గంటలకు ఆల్రెడీ మొత్తం కంప్లీట్గా అదే బాంబులు పేలవటం కేక్ కటింగ్ అంతా వాళ్ళ స్టాఫ్ వాళ్ళకు అంతా హంగామా చేయడం అన్ని ఏర్పాటు చేసినాం. ఆల్రెడీ మీటింగ్ అయిపోయింది. ఇక రేపు మండే నుంచి ఇక కార్యక్రమం స్టార్ట్ చేయడమే. అబ్బా ఎంత ఆనందం. అంటే ఇష్టమైన హీరోది రిలీజ్ అవుతున్న సినిమా రిలీజ్ అయిన పండగే కదా. ఆ రోజు మీరు అడగొచ్చు మరి ఆ రోజు మరి ఫస్ట్ మీరు ఉదయం 10:30కి ఆటకు పోవచ్చు అనవచ్చు. కానీ లేదమ్మా ఎందుకంటే 10ంటికి మొక్కలు నాటడం 11ంటికి చీరలో పంచిపెట్టడం 12ంటికి రక్తదాన శిబిరం 1 గంటకు అన్నదాన కార్యక్రమం. ఆ రోజు మొత్తం 4 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం 6 గంటలకు మనకు కుదరదు కాబట్టి ఫ్యాన్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పేసినాం 6 గంటలకు మన ఫ్యాన్స్ షో అందరికి దానికే రావాలి అక్కడే మన హంగామా చేయని చెప్పినాం. అందుకని కావున August 9 సాయంత్రం 6 గంటలకు ఖమ్మం సినిమా థియేటర్లో రచ్చ. సూపర్ అండి సూపర్. మరి మహేష్ బాబు గారితో ఫోన్లో మాట్లాడారా? లేదమ్మా ఇప్పుడు కాదు. ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు అదే దుర్గమ్మ ఉన్నప్పుడు దుర్గమ్మ దయ వల్ల అర్జున్ సినిమా అసలు ఖమ్మంలో ఈ అన్నమూల థియేటర్ అంటే కొంచెం ఊరుకు చివరి అది. అయితే ఆ సినిమా అందులో కన్ఫర్మ్ అయినప్పుడు ఈ సినిమా అంతకుముందు కూడా వేరే సినిమా వచ్చిన ఎక్కువ సినిమా హిట్ అయినా సరే ఒక వారం 14 రోజులు తీసేస్తారు అని చెప్పేసి ఈ విషయం చెప్పడం కోసం అదే ల్యాండ్ ఫోన్ చేసినామ్మా. చేస్తే ఇది మా ఇంట్లో ల్యాండ్ ఫోన్ అక్కడ ల్యాండ్ ఫోన్
చేసి అమ్మ ఇట్లా సినిమా దూరం పడుతుందమ్మా, ఖమ్మంలో మంచిగా వినోద మహాలు, రాఘవ, సుందరి ఇవన్నీ సెంటర్లో ఉన్నాయమ్మా, రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మధ్యలో ఉన్నాయి ఇవి అని పబ్లిక్ బాగా వస్తాం చెప్పి అంత మాడితే అవును అలాగా సరే ఒక నిమిషం లైన్లో ఉండు అని బాబుని పిలిచి ఫోన్ బాబుకి ఇచ్చిందమ్మా. మహేష్ బాబుతో అప్పుడు ఫోన్లో ల్యాండ్ ఫోన్ నేను మాట్లాడాను. బాబు ఇట్లా అర్జున్ షూటింగ్ ఇట్లా మరి సినిమా ఇట్లా దూరం వేస్తారు అంటే సరే, ఎందుకంటే ఈ విషయం మటుకు మనకు సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ సినిమా హాల్ అక్కడ వేస్తున్నారంటే వాళ్ళకి అమౌంట్ ఎంత పెడుతున్నాయి, ఎంత వస్తున్నాయి, దాని లావాదేవీలు వాళ్ళకు ఉంటాయి కదా, సరే కాకపోతే నేను ఒక మాట చెప్పి చూస్తాను అన్నాడు. అప్పుడు బాబుతో మాట్లాడాను. సూపర్, ఎక్సలెంట్ సార్. మొత్తానికైతే కృష్ణ గారి అభిమానం కూడా మహేష్ బాబు గారి మీద చాలా మంచిగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఈరోజు నిజంగా సూపర్ స్టార్ మీద ఉండబట్టి మహేష్ బాబు గారు ఇన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్, ఎంత సూపర్ హిట్స్ ఇస్తున్నారు ఓన్లీ ఫ్యాన్స్ కోసం. సో ఇలాగే ఇంకా 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 మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అండ్ ఇంత సక్సెస్ని ఇలాగే ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.